ఎంజీ రావు గారు, మీ రియాక్షన్ అండి, మీ ఫస్ట్ రియాక్షన్ ఈ దాడి మీద, దాడి జరిగిన విధానం ఏ విధంగా ఉంది? భారత్ ప్రతిస్పందిస్తుంది అని అందరూ దృఢంగా నమ్మారు. ప్రపంచం నమ్మింది, భారతీయులు నమ్మారు, అందరూ నమ్మారు. మోడీ గారు చెబుతూనే ఉన్నారు, మేము తగిన సమయంలో, తగిన విధంగా, తగిన ప్లేస్లో మేము ప్రతిస్పందిస్తామని. ఇది సర్జికల్ స్ట్రైక్ మూడోది. యూరి, పహల్గామ్ తర్వాత, పుల్వామా తర్వాత ఇది మూడో స్ట్రైక్గా చెప్పుకోవచ్చు. రాత్రి 1:30కి భారతీయ జట్లు అయిన ఈ మిరేజ్ 2000, అదేవిధంగా రఫేల్ ఫైటర్సు, సుఖోయ్ 35 ఫైటర్సు, అదేవిధంగా మిస్సైల్సు, దారుణమైన బ్రహ్మోస్ లాంటి మిసైల్స్, కొన్ని ఆకాశ్ లాంటి మిసైల్స్ రెడీగా పెడితే మిసైల్స్, పృథ్వీ మిసైల్ కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు, అదేవిధంగా డ్రోన్స్. ఈ విధంగా ఆర్మీ అలర్ట్ అయితే సకల విధాల, సకల అస్త్ర శస్త్రాలు, వ్యూహాలతో పాక్పై ప్రతిస్పందించిందండి. కానీ ఇక్కడ మనం ఏది ఊహించడానికి లేదు. ఆర్మీయే ఒక ప్రెస్ రిలీజ్ ఓపెన్ చేసింది, ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. అందులో 3 పదాలు ఉపయోగించాడు: మెజర్డ్, ఫోకస్డ్ అండ్ క్యాలిబ్రేటెడ్. అంటే మెజర్డ్ ఫోకస్డ్ అటాక్ చేసేసాం, అంటే సైన్యం మీద ఎక్కడ మేము అటాక్ చేయలేదు. ఎస్కలేషన్కి అంటే ఇంకా తీవ్రమైన పాకిస్తాన్ నుంచి ఎదురుదాడి మేము ఆశించే విధంగా చేయలేదు. మా అమాయకులైన 26 మంది ప్రజల్ని పొట్టన పెట్టుకున్నందుకు, ఇండియన్స్ పొట్టన పెట్టుకున్నందుకు, దానికి కారకులైన లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్, మురిద్కే అనేది లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్ అండి. అక్కడ హఫీజ్ సయ్యద్ ఉంటాడు. ఆ గ్యాంగ్ 30 మంది తీవ్రవాదులు ఉన్నారని రిపోర్ట్ వచ్చిందంట. అదేవిధంగా బహవల్పూర్ అనేది పంజాబ్లో ఉంది. ఇది ఇప్పటివరకు జరిగిన సర్జికల్ అటాక్ ఏంటంటే ఓన్లీ పీఓకేలే జరిగినాయి. కానీ ఇప్పుడు సర్జికల్ స్ట్రైకు 5 లొకేషన్లు పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోకి మన జట్లు ఎంటర్ అయిపోయినాయి, మిసైల్స్ ఎంటర్ అయిపోయినాయి, డ్రోన్స్ ఎంటర్ అయిపోయినాయి. అది చాలా, ఏమంటారంటే కొంచెం కోట అనమాట. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటాయి, HQ-9 చైనీస్వి. అయినా మన జట్లు వెళ్ళి తిరిగి వచ్చినాయి అనేది ఇక్కడ. అది ఈ బహవల్పూర్లో ఎవడుంటాడు, జైషీ మహమ్మద్, ముంబై దాడిలోడు, వాడు మహమ్మద్ అజహార్ ఉంటాడు. అక్కడ 30 మంది తీవ్రవాదులు ఒకే సైట్లో ఉన్నారు, వాళ్ళు చనిపోయారని ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇది బహవల్పూర్ పంజాబ్ దగ్గర, లాహోర్ దగ్గర ఉంటుంది. అదే లాహోర్ దగ్గర నార్త్ను ఉండేది మురిద్కే, అది హఫీజ్ సయ్యద్ గాడు, వీడు మాస్టర్ మైండ్, ద టెర్రరిస్ట్ ఫోర్స్. దాని మీద అటాక్ చేయడం జరిగింది. అంటే ఇది చాలా తీవ్రమైన అటాకు. పాకిస్తాన్ గజగజలు ఆడిపోయింది. పాకిస్తాన్ ఎంత గజగజ ఆడిపోయిందంటే మొత్తం ఎమర్జెన్సీ ప్రకటించింది, అది కూడా మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ అంటే అక్కడ తీవ్రమైన మరణాలు సంభవించినాయి అని అర్థం. స్కూల్స్ అన్నీ ప్రకటించారు, ఎయిర్పోర్ట్లన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో ఇంత ఒక యుద్ధ వాతావరణం ఈరోజు పాకిస్తాన్లో తాండవిస్తుందండి.